ఇక తెలంగాణలో పాకిస్తానీలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే పాకిస్తానీల వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు పాక్కు 4 వెళ్లిపోగా మరికొంతమందిపై ఆరా తీస్తున్నారు. నేటితో పాకిస్తానీల గడువు ముగియనుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అటుకే ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి కుమార్, ఇంకా ఎంతమంది ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు? మరి ఎప్పటి వరకు ఆ సంఖ్య తేలే అవకాశం ఉంది? దుర్గా, ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే సింధు నదికి సంబంధించి జలాల నిలిపివేతతో పాటు ఇటు పాకిస్తాన్లు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఇప్పుడే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా 537 మంది భారతదేశం నుంచి పాక్ అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 230 మంది పాకిస్తానీలు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే డీజీపీ జితేందర్ కూడా ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో షార్ట్ టర్మ్ వీసాలు, మెడికల్ వీసాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు అంటే ఏప్రిల్ 27 లోపు వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మెడికల్ వీసాలపై ఉన్న వారికి 29 వరకు అయితే గడువు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఈ గడువు ముగియడంతో కూడా ఈ ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళారనే దానిపై చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా 4 పాకిస్తానీలు ఏదైతే తెలంగాణ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దుబాయ్ టు పాకిస్తాన్ అయితే వెళ్ళడం జరిగింది. అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ వీసాలు పత్రాలు కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇందులో 230 మంది అయితే ఉన్నారు. ఇందులో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం కూడా లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇటు పాకిస్తాన్ పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 3 పాకిస్తానీలకు లాంగ్ టర్మ్ వీసా అయితే ఉంది. అలాగే మిగతా సైబరాబాద్లోని 11 మందికి లాంగ్ టర్మ్ వీసా ఉంది. అలాగే మరొక పక్క ఇటు నిజామాబాద్లోని 8 మందికి అయితే లాంగ్ టర్మ్ వీసాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి సంబంధించి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు అంటే 30 తారీఖు లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా అటారీ మార్గం ద్వారా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ కూడా ఇటు కేంద్రం సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలు వెరిఫై చేస్తున్నారు. ఇందులో లాంగ్ టర్మ్ వీసాలు ఎవరు ఉన్నారు, మెడికల్ వీసాలు ఎవరు ఉన్నారు అనే దానిపై ప్రస్తుతం ఇంకా వెరిఫై అయితే జరుగుతుంది. ఈ రోజు మెడికల్ వీసాలపై ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ కూడా డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఈ రోజు అంటే 29వ తారీఖు కాబట్టి ఈ రోజు ఈ టైం కూడా ముగుస్తుంది. ఈ రోజు ఈ మెడికల్ వీసాలపై ఉన్న వాళ్ళు కూడా ఇటు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఇచ్చిన గడువు లోపు పాకిస్తానీలు కనుక వెళ్ళకపోతే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వీసా ముగిసిన తర్వాత కూడా ఇటు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ఉంటే వాళ్ళపై ఏదైతే విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా 3 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అవుతుంది. అలాగే లేదా 3 లక్షల జరిమానా పడే అవకాశం అవుతుంది. లేదంటే 2 కలిపి కూడా విధించే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలు కూడా వెరిఫై చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళ పత్రాలు వెరిఫై చేస్తున్నారు. అలాగే మెడికల్ వీసాలపై వచ్చిన వారిపై కూడా ఏదైతే పత్రాలు వెరిఫై చేసి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దుర్గా.